హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి టాప్ 500 ప్రశ్నలని గత 2 వీడియోలలో కొన్ని అంశాలను అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని అంశాలను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మనం 500 ప్రశ్నల రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న 31వ ప్రశ్న. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కి తొలి పతకాన్ని అందించినటువంటి క్రీడాకారిణి ఎవరు అని ప్రశ్న రావడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, జూలై 28, 2024 సంవత్సరంలో హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి మను బాకర్ అనేటువంటి క్రీడాకారిణి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారతదేశానికి తొలి పతకాన్ని అయితే అందించడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పతకాన్ని అందించడం జరిగింది. 89.45 మీటర్లకు సంబంధించి ఈ యొక్క విభాగంలో రజతం సాధించగా, ఇదే విభాగంలో అర్షన్ నదీమ్ అనేటువంటి పాకిస్తాన్ క్రీడాకారుడు 92.97 మీటర్లతో స్వర్ణ పతకాన్ని సాధించడం జరిగింది. ఇదే ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు అనేది కాంస్యాన్ని దక్కించుకోవడం జరిగింది. భారత హాకీ జట్టుకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ గారు ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కి తొలి పతకాన్ని అందించిన క్రీడాకారిణి ఎవరు అని అడగవచ్చు. కాబట్టి మను బాకర్. ఆమె ఏ విభాగానికి సంబంధించిందంటే 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం ఏంటి లేదా థీమ్ ఏది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రతి సంవత్సరం కూడా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి నిర్వహించుకుంటున్నాం ఇలా అంటే 2015 సంవత్సరం నుంచి అయితే గుర్తుంచుకోండి. అయితే ప్రతి సంవత్సరం కూడా యోగా దినోత్సవానికి ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తాన్ని అయితే ఎంచుకోవడం జరుగుతుంది. అలా 2024 సంవత్సరం జూన్ 21న నిర్వహించినటువంటి యోగా డే యొక్క ఇతివృత్తం వచ్చేసి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అండి. స్వీయ సమాజ ప్రయోజనాల కోసం యోగా అనేది దీని యొక్క ప్రత్యేకమైనటువంటి థీమ్ అండి. మరొకసారి చూడండి, యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే 2024 జూన్ 21న 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎక్కడ నిర్వహించిన కార్యక్రమంలో భారత ప్రధాని హాజరయ్యారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీనగర్లో ఉన్నటువంటి తాల్ సరస్సు యొక్క ఒడ్డున షేరేష్ కాశ్మీర్ వద్ద జరిగినటువంటి కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొనడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, 2024లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మోడీ ఎక్కడ హాజరయ్యారని కూడా అడగవచ్చు. కాబట్టి జమ్మూ కాశ్మీర్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం అని గుర్తుంచుకోండి. ఇతివృత్తాన్ని గుర్తుంచుకోండి, యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అని 2015 నుంచి నిర్వహిస్తున్నారనేటువంటి అంశం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరో ప్రశ్న, ఇటీవల ఏ దేశం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చెక్కతో రూపొందించినటువంటి లిగ్నోశాట్ అనే ఉపగ్రహాన్ని తాజాగా ప్రయోగించిందని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, జపాన్ దేశం అని గుర్తుంచుకోండి. మాగ్నోలియా అనేటువంటి చెక్కతో ఈ యొక్క లిగ్నోశాట్ అనేటువంటి ఉపగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అయితే జపాన్ దేశం ఈ యొక్క లిగ్నోశాట్ అనే చెక్కతో తయారు చేసిన ఉపగ్రహాన్ని అమెరికా దేశంలోని ఫ్లోరిడా నుంచి ప్రయోగించారండి. చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తయారు చేసిన చెక్కతో రూపొందించినటువంటి లిగ్నోశాట్ అనే ఉపగ్రహాన్ని జపాన్ దేశం వారు యుఎస్ఏలో ఉన్నటువంటి ఫ్లోరిడా నుంచి ప్రయోగించారు అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క ఉపగ్రహం యొక్క ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి అంటే రోదసి అవసరాల కోసం పర్యావరణ అనుకూల పదార్థాల సామర్థ్యాన్ని పరిశీలించడం కోసం దీనిని ప్రయోగించారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 34వ ప్రశ్న, 2024 ఆగస్టు 16న ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించినటువంటి SSLV D3 ప్రయోగం ద్వారా ఎన్ని ఉపగ్రహాలను నింగిలోకి పంపింది అని అడుగుతున్నారండి. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా 2024 ఆగస్టు 16వ తేదీన SSLV D3 అనేటువంటి ప్రయోగం ద్వారా EOS-08 అదేవిధంగా SRO డెమోశాట్ అనేటువంటి 2 ఉపగ్రహాలనైతే నింగిలోకి ప్రయోగించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, తేదీ మరియు ఆ యొక్క ఉపగ్రహం యొక్క పేరును గుర్తుంచుకోండి. అదేవిధంగా అందులో ప్రయోగించినటువంటి
వాహకం పేరును కూడా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఆగస్టు 16 అని గుర్తుంచుకోండి. SSLV D3 అని గుర్తుంచుకోండి. వీటి ద్వారా EOS 08 అదేవిధంగా SRO డెమో షాట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇది షార్ నుంచి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించినటువంటి 97వ ప్రయోగం. అదేవిధంగా SSLV సిరీస్లో ఇది 3వ ప్రయోగం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక ప్రశ్న అండి, 2024 మార్చి 11న DRDO అత్యంత ప్రతిష్టాత్మకంగా మిషన్ దివ్యాస్త్ర పేరుతో అగ్నిఫై క్షిపణిని ఎక్కడి నుంచి ప్రయోగించిందని అడుగుతున్నారండి. DRDO అత్యంత ప్రతిష్టాత్మకంగా 2024 మార్చి 11వ తేదీన మిషన్ దివ్యాస్త్ర పేరుతో ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ యొక్క అగ్నిఫై అనేటువంటి క్షిపణిని అత్యంత విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. అయితే ఇందులో MIVR అనేటువంటి పరిజ్ఞానాన్ని చాలా ఇంపార్టెంట్ MIVR అనేటువంటి పరిజ్ఞానాన్ని తొలిసారిగా DRDO శాస్త్రవేత్తలు ప్రయోగించారు. దీంతో ఈ తరం పరిజ్ఞాన సామర్థ్యం కలిగినటువంటి అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ సరసన ఇండియా అనేది నిలవడం జరిగింది. ఓకేనా. ఇప్పటివరకు MIVR అనేటువంటి టెక్నాలజీ అనేది కేవలం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలకు మాత్రమే పరిమితం కాగా తాజాగా ఈ యొక్క టెక్నాలజీ అనేది భారత్కి కూడా వ్యాపించడం జరిగింది లేదా సంక్రమించడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క మిషన్ దివ్యాస్త్ర పేరుతో ప్రయోగించినటువంటి అగ్నిఫై క్షిపణికి ఎవరు నేతృత్వం వహించారు అంటే మాత్రం షీనా రాణి అండి. చాలా ఇంపార్టెంట్. ఈమె పేరును గుర్తుంచుకోండి, షీనా రాణి అండి. అదేవిధంగా అగ్నిఫై క్షిపణి యొక్క సామర్థ్యం ఎంతగా ఉంది, ఎంతలోపు ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలదు అంటే 5000 నుంచి 5800 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి లక్ష్యాలను అగ్నిఫై క్షిపణి అనేది ఛేదించగలదు. ఇక 36వ ప్రశ్న అండి, ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నటువంటి తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కి ఎంపికైనటువంటి వ్యోమగాములు ఎవరు అని అడుగుతున్నారండి. కాబట్టి వీరి యొక్క నలుగురు పేర్లను గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఒకరు వచ్చేసి ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, మరొకరు వచ్చేసి అజిత్ కృష్ణన్, మరొకరు వచ్చేసి అంగద్ ప్రతాప్, మరొకరు వచ్చేసి శుభాంశు శుక్లా అండి. వీరి యొక్క నలుగురు పేర్లను గుర్తుంచుకోండి. మరొకసారి చెప్తాను, ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్లా అండి. వీరి యొక్క నలుగురు పేర్లు గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. 37వ ప్రశ్న అండి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక 2023-24లో రాష్ట్రాల కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మొదటిగా విజయవంతంగా అమలు పరుస్తున్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉత్తరాఖండ్, అదేవిధంగా కేరళ, 2 రాష్ట్రాలు కూడా సంయుక్తంగా మొదటి స్థానంలో ఉండడం జరిగాయండి. వీటి యొక్క స్కోర్ కనుక చూసుకున్నట్లయితే 79. ఇక 2వ స్థానంలో తమిళనాడు, 3వ స్థానంలో గోవా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచికలో అంటే సుస్థిరాభివృద్ధి సాధించడంలో వెనుకబాటుతనానికి గురైనటువంటి చివరి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి బీహార్ రాష్ట్రం అండి. వీటి యొక్క స్కోర్ వచ్చేసి కేవలం 57 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 38వ ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక 2023-24లో కేంద్రపాలిత ప్రాంతాల కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచినది ఏ కేంద్రపాలిత ప్రాంతం అని అడుగుతున్నారు. కాబట్టి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచికలో 2023-24 కేంద్రపాలిత విభాగంలో మొదటి స్థానంలో చండీగఢ్ అనేది 77 స్కోర్తో ఉండడం జరిగింది. అదే రాష్ట్రాల కేటగిరీలో అయితే ఉత్తరాఖండ్, కేరళ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, 39వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి 2023-24లో తెలంగాణ ఎన్నవ స్థానంలో నిలిచింది అని అడుగుతున్నారండి. 2023-24 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిలో తెలంగాణ 11వ స్థానంలో ఉండడం జరిగింది. తెలంగాణ యొక్క సగటు స్కోరు ఎంతగా ఉంది అంటే 74 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిలో తెలంగాణ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిలో 2 అంశాల పరంగా అంటే 2 లక్ష్యాల పరంగా మెరుగైన స్థానంలో ఉందని తెలుస్తుందండి. ఒకటి వచ్చేసి SDG 1 సుస్థిరాభివృద్ధి లక్ష్యం 1 ఏంటి అంటే పేదరికం లేకపోవడం. ఇందులో తెలంగాణ వచ్చేసి 2వ ర్యాంకును సాధించడం జరిగింది. ఇక 7వ లక్ష్యం అండి, సుస్థిరాభివృద్ధి 7వ లక్ష్యం ఏంటి అంటే అందుబాటు ధరల్లో నాణ్యమైనటువంటి విద్యుత్. ఇందులో తెలంగాణ అనేది మొదటి స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, 1 మరియు 7వ స్థానాలలో తెలంగాణ అనేది మెరుగైన స్థానంలో ఉండడం జరిగింది. ఇక 40వ ప్రశ్న, 2024 ఏడాదికి గాను కేంద్ర విద్యాశాఖ
NIRF పేరుతో విడుదల చేసినటువంటి ఉత్తమ జాతీయ విద్యా సంస్థల జాబితా ప్రకారం ఓవరాల్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచినటువంటి విద్యా సంస్థ ఏది అని అడుగుతున్నారండి. IIT మద్రాస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది వరుసగా 6వ అగ్రస్థానంలో ఉంది. 2వ స్థానంలో IIC బెంగళూరు, 3వ స్థానంలో IIT బాంబే, 4వ స్థానంలో IIT ఢిల్లీ ఉండగా తొలి 50 పరిశోధన సంస్థల్లో IIT హైదరాబాద్ అనేది 15వ స్థానంలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది 28వ స్థానంలో ఉండడం జరిగింది. 41వ ప్రశ్న, ప్రపంచ లింగ వ్యత్యాస సూచి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశం ఏదే అని అడుగుతున్నాడు. అయితే ఈ యొక్క ప్రపంచ లింగ వ్యత్యాస సూచిని ఎవరు విడుదల చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు విడుదల చేయడం జరుగుతుంది. మొత్తంగా పరిగణలోకి తీసుకున్నటువంటి దేశాల సంఖ్య 146 ఉండగా ప్రపంచ లింగ వ్యత్యాస సూచీలో మొదటి 4 స్థానాలలో ఉన్నటువంటి దేశాలలో మొదటి స్థానంలో ఐస్లాండ్, 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో నార్వే, 4వ స్థానంలో న్యూజిలాండ్ ఉండడం జరిగింది. ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉండడం ఇది వరుసగా 15వ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందులో ప్రపంచ లింగ వ్యత్యాస సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అంటే 129వ స్థానంలో ఉండడం జరిగింది. భారత్ స్కోర్ వచ్చేసి 0.641 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక చివరి స్థానంలో అంటే 146వ స్థానంలో సూడాన్, 145వ స్థానంలో పాకిస్తాన్, 144వ స్థానంలో చాద్, 143వ స్థానంలో ఇరాన్ దేశాలు ఉండడం జరిగింది. 42వ ప్రశ్న, ఒకే దేశం ఒకే ఎన్నికలపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిందని అడగవచ్చు. కాబట్టి మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒకే దేశం ఒకే ఎన్నికలపై అధ్యయనం చేసేందుకోసమై ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ వచ్చేసి 2024 మార్చి 14వ తేదీన తన యొక్క నివేదికను ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నివేదికలో మొత్తంగా 18,629 పేజీలతో నివేదికను సమర్పించగా ఇందులో కేవలం 321 పేజీలను మాత్రమే బహిర్గతం చేయడం జరిగింది. ఇక ఫైనల్గా ఈ యొక్క కమిటీ ఇచ్చినటువంటి నివేదిక సారాంశం ఏంటి అంటే దేశంలో జమిలీ ఎన్నికలను నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క జమిలీ ఎన్నికలు అనేవి 2 దశల్లో నిర్వహించాలని, ఒక దశలో లోక్సభకు మరియు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని, 2వ దశలో మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని కమిటీ తన యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇక 43వ ప్రశ్న, ఎన్సీఆర్బీ వార్షిక నివేదిక ప్రకారం 2022 ప్రకారం దేశంలో అత్యంత సురక్షితమైన నగరం ఏది అని అడుగుతున్నారు. కాబట్టి దేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా పశ్చిమ బెంగాల్ రాజధాని అయినటువంటి కోల్కతా వరుసగా 3వసారి మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో పూణే, 3వ స్థానంలో హైదరాబాద్ అనేది ఉండడం జరిగింది. ఇక 44వ ప్రశ్న, ఎన్సీఆర్బీ వార్షిక నివేదిక 2022 ప్రకారం అత్యంత ఎక్కువగా అల్లర్లు చోటు చేసుకుంటున్నటువంటి రాష్ట్రాలలో తొలి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి ఎన్సీఆర్బీ వార్షిక నివేదిక 2022 ప్రకారం అత్యధికంగా అల్లర్లు జరుగుతున్నటువంటి రాష్ట్రాలలో మొదటి స్థానంలో మహారాష్ట్ర 8,218 కేసులతో మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో బీహార్, 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్ అనేవి ఉండడం జరిగింది. అదేవిధంగా అత్యాచారాలు అత్యధికంగా జరుగుతున్నటువంటి రాష్ట్రాలలో మొదటి స్థానంలో రాజస్థాన్, 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో మధ్యప్రదేశ్ అనేది ఉండడం జరిగింది. ఇక యాసిడ్ దాడులలో అత్యధికంగా యాసిడ్ దాడులు జరుగుతున్నటువంటి నగరాలలో మొదటి స్థానంలో బెంగళూరు, 2వ స్థానంలో ఢిల్లీ, 3వ స్థానంలో అహ్మదాబాద్ అనేవి ఉండడం జరిగింది. ఇక 45వ ప్రశ్న, ఎన్సీఆర్బీ వార్షిక నివేదిక 2022 ప్రకారం మానవ అక్రమ రవాణా కేసుల్లో మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. ఎన్సీఆర్బీ వార్షిక నివేదిక 2022 ప్రకారం దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా కేసులు మొత్తంగా 2,250 కేసులు నమోదవగా అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో 391 కేసుల నమోదుతో దేశంలో మానవ అక్రమ రవాణా కేసుల్లో మొదటి స్థానంలో తెలంగాణ ఉండడం జరిగింది. అదేవిధంగా ఎన్సీఆర్బీ వార్షిక నివేదిక 2022 ప్రకారం సైబర్ నేరాలలో కూడా తెలంగాణ మొదటి స్థానంలో ఉండడం జరిగింది. ఇక 46వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి షాంఘై సహకార సంస్థ యొక్క 24వ వార్షిక సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అని అడుగుతున్నారు. కాబట్టి 2023 జూలై 3 నుంచి 4 వరకు 2024 జూలై 3 నుంచి 4
4వ తేదీల మధ్య కజకిస్తాన్లో ఉన్నటువంటి ఆస్థాన కేంద్రంగా ఈ యొక్క వార్షిక సమావేశం SCOది అయితే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి భారత్ తరపున భారత విదేశాంగ మంత్రివర్యులు అయినటువంటి జయశంకర్ గారు హాజరు కావడం జరిగిందండి. ఇక్కడికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరు కాలేదు. ఆ అంశాన్ని అయితే గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సదస్సులోనే సభ్య దేశంగా బెలారస్ అనేది చేరడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. 2024 సంవత్సరంలో SCO సమావేశంలో సభ్య దేశంగా ఏ దేశం చేరిందంటే బెలారస్ అని గుర్తుంచుకోండి. గతంలో అంటే 2023లో నిర్వహించినటువంటి SCO సమావేశంలో SCOలో సభ్యత్వాన్ని ఇరాన్ దేశం అనేది స్వీకరించడం జరిగింది. SCO ప్రభుత్వాధినేతల తదుపరి సమావేశం 2025 సంవత్సరంలో పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి ఇస్లామాబాద్లో జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా SCOకు సంబంధించి ఎప్పుడు ఏర్పడ్డది SCO అంటే 2001 సంవత్సరం అని గుర్తుంచుకోండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి బీజింగ్లో ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క SCOకు సంబంధించినటువంటి కూటమిలో భారత్ 2005 సంవత్సరంలో పరిశీలక దేశంగా చేరగా 2017 సంవత్సరంలో పూర్తి సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. ఎక్కడ అంటే కజకిస్తాన్లో ఉన్నటువంటి ఆస్థానాల్లో జరిగినటువంటి SCO సమావేశంలో భారత్ మరియు పాకిస్తాన్ ఈ రెండు దేశాలు కూడా 2017 సంవత్సరంలో SCOలో సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. ఇటీవల ఇరాన్ మరియు బెలారస్ దేశాలు కూడా సభ్యత్వాన్ని స్వీకరించడం జరిగింది. అయితే ఈ యొక్క SCOలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 47వ ప్రశ్న అండి, చాలా చాలా ఇంపార్టెంట్. 50వ G7 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అని అడుగుతున్నారండి. G7కు సంబంధించి 50వ G7 శిఖరాగ్ర సమావేశం అనేది 2024 జూన్ 13 నుంచి 15వ తేదీ వరకు ఇటలీ దేశం ఆతిథ్యంగా ఈ యొక్క సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అయితే G7 కూటమిలో సభ్య దేశాలు ఏవి కావు అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. USA, బ్రిటన్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ అండి. ఈ యొక్క 7 దేశాల పేరును గుర్తుంచుకోండి. క్రింది వాటిలో G7 సభ్య దేశం ఏది, కానిదేది గుర్తించండి అని అడుగుతాడు కాబట్టి మరొకసారి చూడండి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క G7 కూటమిలో సభ్యత్వం లేని భారతదేశం కూడా ఇటలీ ప్రధాని అయినటువంటి జార్జియో మెలానీ యొక్క ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జెలెన్స్కీ కూడా ఈ యొక్క G7 సమావేశానికి హాజరు కావడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక 48వ ప్రశ్న అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడి 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించేటువంటి వార్షికోత్సవం 2024 ఎక్కడ నిర్వహించారు? లేదా ప్రశ్న చూడండి, నాటో 75 ఏళ్ల వార్షికోత్సవాలు 2024లో ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నాడు కాబట్టి 2024 జూలై 9 నుంచి 11వ తేదీ వరకు అమెరికా దేశంలో ఉన్నటువంటి వాషింగ్టన్లో నాటో యొక్క 75 ఏళ్ల వార్షికోత్సవ సంబరాలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలోనే 32వ సభ్య దేశంగా నాటోలో స్వీడన్ దేశం చేరబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. కాబట్టి 32వ సభ్య దేశంగా స్వీడన్ అనేది చేరడం జరిగింది. అదేవిధంగా నాటో అనేది ఎప్పుడు ఏర్పడ్డది అంటే 1949 ఏప్రిల్ 4వ తేదీ అని గుర్తుంచుకోండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి బెల్జియంలో ఉన్నటువంటి బ్రస్సెల్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 54వ ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సు యొక్క ఇతివృత్తం లేదా 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క శిఖరాగ్ర సదస్సు యొక్క ఇతివృత్తం ఏది అని అడుగుతున్నాడు కాబట్టి 2024 జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్లో 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క సదస్సు అయితే నిర్వహించడం జరిగింది. అయితే దీని యొక్క థీమ్ వచ్చేసి 2024 సంవత్సరంలో దీని యొక్క థీమ్ వచ్చేసి రీబిల్డింగ్ ట్రస్ట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, రీబిల్డింగ్ ట్రస్ట్ అండి. అయితే ఈ యొక్క 54వ ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సుకి భారత్ నుంచి కేంద్ర మంత్రులుగా స్మృతి ఇరానీ, అశ్విని వైష్ణవ్, హర్దీప్ సింగ్ పూరి లాంటి వారు హాజరు కావడం జరిగింది. తెలంగాణ నుంచి తెలంగాణ మంత్రివర్యులైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ మంత్రివర్యులైనటువంటి
దుద్దిల శ్రీధర్ బాబు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలుగా సిద్ధరామయ్య, అదేవిధంగా ఏక్నాథ్ షిండే కూడా హాజరు కావడం జరిగింది. అయితే ఇక 54వ ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు హెల్త్ కేర్ డిజిటలీకరణ హెల్త్ కేర్ డిజిటలీకరణ అంశం పైన ప్రసంగించడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 50వ ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్. గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను తక్కువ ఖర్చుతో ముందస్తుగా గుర్తించే సాధనాన్ని ఏ ఐఐటి వారు అభివృద్ధి చేశారని అడుగుతున్నారండి. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆదాయం అనేది తక్కువ ఉంటుంది. వారు సంబంధించినటువంటి హెల్త్ కేర్కి సంబంధించిన చెకప్లు అనేవి త్వరగా చేయించుకునేటువంటి అవకాశం అనేది ఉండదు. కాబట్టి మహిళల్లో తరచుగా సంభవించే, అత్యధికంగా మహిళలలో వచ్చేటువంటి రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువగా బారిన పడి గ్రామీణ ప్రాంత ప్రజలు మరణించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల్లో అంటే మారుమూల ప్రాంతాలలో మహిళల్లో ఈ యొక్క రొమ్ము క్యాన్సర్ను తక్కువ ఖర్చుతో అంచనా వేయాలి అని ఐఐటి ఇండోర్ వారు భావించి ఈ యొక్క ఐఐటి ఇండోర్ వారు ఈ యొక్క రొమ్ము క్యాన్సర్ను ముందస్తుగా తక్కువ ఖర్చుతో అంచనా వేసే ఒక పరికరాన్ని అయితే కనుగొనడం జరిగింది. అయితే క్యాన్సర్ అంటున్నాం కాబట్టి క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 4వ తేదీ అని గుర్తుంచుకోండి. 2024 సంవత్సరం క్యాన్సర్ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే క్లోజ్ ది కేర్ గ్యాప్ అండి. చాలా ఇంపార్టెంట్. క్లోజ్ ది కేర్ గ్యాప్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవ్వండి ఈ రోజుకు సంబంధించి మొత్తంగా 50 ప్రశ్నలను మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మరి 450 ప్రశ్నలు ఉండడం జరిగాయి. వాటి గురించి కూడా త్వరలోనే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.